హాయ్ అండి అందరికీ. ఇదిగోండి చైనా గ్రాస్, అదే అండి అగర్ అగర్. దీన్ని పీసెస్గా కట్ చేసేసుకోవాలి. దీన్ని పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత దీనిలోకి వాటర్ పోసి ఒక 1 అవర్ పాటు అదంతా నానిందాకా బయట ఉంచాలి. ఆ తర్వాత స్టవ్ పైన పెట్టి అదంతా మెల్ట్ అయిపోవాలన్నమాట. అంటే జల్లి టైప్లో ఫామ్ అవ్వాలి. ఒక పక్క ఏమో పాలు పెట్టేసుకొని పాలు బాగా మరగ కాగిన తర్వాత అంతలోపు బెల్లం తురుముకొని ఇలాచి మిరియాలు కూడా దంచేసుకోవాలి. తర్వాత ఈ జెల్లీ ఫామ్ అయిన అగరగర్ని పాలల్లో వేసుకొని తర్వాత బెల్లం కూడా వేసేసుకోవడమే. ఇంకా తిప్పుతూ ఉంటే ఆ తర్వాత నేనైతే ఫ్లేవర్ కోసం డ్రై ఫ్రూట్స్ ఇలాచి మొత్తం చాప్ చేసుకున్నాను. ఇంకా వాటిని కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని కాగిన తర్వాత వాటిని తీసి ఒక 2 అవర్స్ 3 అవర్స్ పక్కన పెడితే ఎంత సూపర్ టేస్ట్గా ఉండే చైనా గ్రాస్ జున్ను అనమాట. ఇది మా హస్బెండ్కి చాలా ఇష్టం. జున్ను అంటే ఇష్టము, కానీ ఆయన వచ్చినప్పుడు పాలు దొరకవు కాబట్టి నేను ఇలా చైనా గ్రాస్తోనో కామధేను జున్ను పొడితోనో ఇలా జున్ను తయారు చేస్తాను.